మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే ఇది అసలు ఆయన సత్తా ఏంటి, ఆయన అడుగు పెడితే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా సునామీ సృష్టిస్తాడో ఈ ఒక్క పాటతో నిరూపించాడు అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తుంది చిక్కిరి చిక్కిరి సాంగ్. సో ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారి రికార్డ్ని తన కొడుకు రామ్ చరణ్ గారు 2 రోజుల్లోనే బ్రేక్ చేసేసాడు, సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేశాడు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి ఇక్కడ మీసాల పిల్ల సాంగ్ గురించి, చిక్కిరి చిక్కిరి సాంగ్ గురించి మాట్లాడుతున్నాం. సో మరి మన అనిల్ రావిపూడి గారు, చిరంజీవి గారు, నయనతార గారి కాంబినేషన్లో సంక్రాంతికి ఒక సినిమా వస్తుంది, మన శివశంకర వరప్రసాద్. అయితే ఈ సినిమా నుంచి మొన్న రీసెంట్గానే ఒక లిరికల్ సాంగ్ వచ్చింది, మీసాల పిల్ల. సో మరి ఈ సాంగ్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో కొంచెం నెగిటివిటీ వచ్చింది. ఆ లిరిక్స్ ఏంటి, వాళ్ళ కెమిస్ట్రీ బాగలేదు, అసలు ఆ సాంగ్ ఏంటి అని, లుక్స్ ఏంటని రకరకాల ట్రోల్ చేశారు. సో ఆ తర్వాత వస్తున్న కొద్దీ ఇంకా అది స్లో పాయిజన్ లాగా అందరికీ ఎక్కిపోయింది. ఇంకా సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఊపేసింది అనమాట. మీసాల పిల్ల అంటూ ప్రతి ఒక్కరు కూడా రీల్స్ చేయడం విపరీతంగా ట్రెండ్ అయిపోయింది ఆ సాంగ్. స్టిల్ ఇప్పటికి కూడా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే 3 వారాల్లో ఈ సాంగ్ అనేది, అది కూడా వీడియో సాంగ్ కాదు, జస్ట్ లిరికల్ సాంగ్, అది కూడా తెలుగులోనే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ తెలుగులోనే లిరికల్ సాంగ్కి 3 వారాల్లో 50 మిలియన్ల ప్లస్ వ్యూస్ వచ్చాయి ఈ మీసాల పిల్ల సాంగ్కి. సో ఇక్కడికి వచ్చేసరికి చిక్కిరి చిక్కిరి సాంగ్ ఏంటంటే పెద్ద సినిమా. మనం ఎప్పటి నుంచో కూడా గేమ్ చేంజర్ సినిమా ఎప్పుడైతే అయిపోయిందో అప్పటి నుంచి కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్గా ఉందన్నమాట. మన బుచ్చిబాబు గారు ఒకవైపు, జాన్వీ కపూర్ ఇంకొక వైపు, రామ్ చరణ్ గారు ఇంకొక వైపు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. సో మరి ఇంతమంది పవర్ఫుల్ కాంబోలో వస్తున్నటువంటి ఈ సినిమా నుంచి చిక్కిరి చిక్కిరి అనే ఒక సాంగ్ని రిలీజ్ చేశారు. అది కూడా వీడియో సాంగ్ అనమాట. ఓన్లీ తెలుగులోనే కాకుండా కొన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్కి కేవలం 2 రోజుల్లోనే 50 మిలియన్ల ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఓన్లీ తెలుగులోనే కాదు, తెలుగులో అయితే టాప్ 1 ట్రెండింగ్లో ఉంది. ఇంకా మిగతా లాంగ్వేజెస్లో కూడా ట్రెండింగ్తో పాటు సరికొత్త రికార్డ్ని కూడా ఈ సాంగ్ క్రియేట్ చేసింది. సో ఆ విధంగా వీళ్ళిద్దరు గురించి మాట్లాడుకుంటున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తున్నారు కదా, అల్లాడించేస్తున్నారు కదా యా బాబు అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ, ముఖ్యంగా రామ్ చరణ్ గారికి సరైన సినిమా పడితే, సరైన డైరెక్టర్ తగిలితే, సరైన క్యారెక్టర్ ఆయన పడితే ఆయన ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటాడనేది మరొకసారి మనందరికీ ప్రూఫ్ అయిపోయింది. సో ఈ ఒక్క సాంగ్తోనే ఇన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ఉంటే, ఇంత అల్లకల్లోలం చేస్తూ ఉంటే, మరి రేపు ఇంకా వేరే వేరే సాంగ్స్ కానీ లేకపోతే ఏదైనా టీజర్ కానీ వస్తే ఇంకా ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మాకు ఊహలకు కూడా అందట్లేదు అని ఫ్యాన్స్ అందరూ కూడా అల్లాడిపోతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా అసలు ఇదంతా కూడా మాదే, ఈ సామ్రాజ్యం అంతా మాదే అనే విధంగా వాళ్ళు ఊపేస్తున్నారు. బట్ చూద్దాం మరి ఇంకా ఇలాంటి అప్డేట్స్ వస్తాయి, అప్పుడు ఇలాంటి రికార్డు సృష్టిస్తారని.